హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 36 సైజు బ్లౌజ్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ఎలా వస్తుందంటే బ్యాక్ వచ్చేసి స్టార్ నెక్, ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే వస్తుంది. ఇది శారీలో బ్లౌజ్ పీస్ని ముందు మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది అని, కుట్టక ముందు కట్ చేయకముందు. ఇది వన్ సైడ్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ అయితే స్మాల్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా బ్లౌజ్ని డిజైన్గా మార్చాను ఇక్కడ చూడండి. మీరు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కంప్లీట్గా మీరు చూడండి. ఇంకా బ్యాక్ అయితే స్మాల్ బార్డర్ని నెక్కి ఇచ్చాను, హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ని అయితే ఇచ్చాను. ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చాను. ముందు కూడా కొంచెం అనేది చిన్న బార్డర్, మనకు చీర ఎంతవరకు అయితే కవర్ అవుతుందో బయట అంతవరకు అయితే బార్డర్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ఉంటుందండి క్రాస్ కటింగ్ ఇది. ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే మీరు వీడియో కంటిన్యూగా ఉంటుంది చూడండి. ఇది బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అండి. వీళ్ళకు హైట్ 14.5 రావాలన్నట్టు, కానీ నేను +1 ఇంచ్ ఖర్చుకు కూడా తీసుకోవాలి కాబట్టి పైన ½ ఇంచ్ కింద ½ ఇంచ్ ముందుగానే పెట్టుకొని డైరెక్ట్ 15.5 అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి అయితే 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అండ్ షోల్డర్ డౌన్ కూడా 5 ఇంచెస్. తర్వాత ఇది షోల్డర్ డౌన్ దగ్గర మనకు 1 ఇంచ్ ఒకటి 1.5 ఇంచ్ ఒకటి క్రాస్గా తీసుకొని 1.5 ఇంచ్ దగ్గరికి అయితే నేను ఈ విధంగా క్రాస్గా కొట్టి చూస్తున్నానండి. తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ డౌన్ వచ్చేసి మనకు చెస్ట్ రౌండ్ మనకు 36 కదా, దాన్ని 4th పార్ట్గా చేసుకుంటే 9. అండ్ కింద వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 రావాలి, అంటే 7.5 + 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చుకు టోటల్గా 10.5 వస్తుంది. పైన మనకు 9 + 2 ఇంచెస్ ఖర్చుకు అంటే 11 వస్తుంది. కింది కంటే పైన ఒక ½ ఇంచు ఎక్స్ట్రా ఉంటుందండి. తర్వాత ఈ 2 ఇంచెస్ మన ఏదైతే ఖర్చుకుందో దాన్ని మార్క్ చేసి పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం అని, ఐడియా కోసం. తర్వాత నెక్ సైడ్ 2 తీసుకోవాలండి. నెక్ బ్రాడ్గా కావాలి వీళ్ళకు కొంచెము నెక్, అట్లా అని చెప్పేసి పైన బ్రాడ్గా ఏం తీయము. కిందికి వచ్చేసరికి మనము నెక్ విడ్త్ని పెంచుకుంటే బ్రాడ్ అయిపోతుంది. మనకు పైన 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. తర్వాత దీనికి ఇక్కడ కొంచెం క్రాస్ మార్క్ ఇచ్చుకోవాలి. మన ఆ లైన్ పైన 2కి కింద 2.5కు కలుపుకోవాలి. కింద నుండి 1.5 ఇంచ్ పైకి తీసుకొని అక్కడ నుండి ఒకటి మళ్ళీ ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మన ఇష్టము, వాళ్ళ బ్రాడ్ని బట్టి అక్కడ మనం పెంచుకొని ఆ విధంగా అయితే మనం స్టార్ నెక్కు ఇట్లా మూలలాగా రావాలి కదా, 3 మూలలు త్రికోణ డిజైన్ అంటారు దీన్నే. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీదగానే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ఖర్చుకు తీసుకున్నాం కదా, ఖర్చుది వదిలిపెట్టేసి మిగిలిన సెంటర్కి పెట్టాలి కింద వేస్ట్ని. దాంట్లో పాయింట్ తీసుకుంటే బ్యాక్ టెక్స్ కోసం అది. తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేస్తాను ఎప్పుడైనా. హ్యాండ్స్ వీళ్ళకు 10.5 రావాలి. ముందైతే హెచ్చు తగ్గులు లేకుండా అయితే లైన్ కొట్టుకుంటున్నాను. కింద ఒక ½ ఇంచ్ ఖర్చుకు వదిలిపెట్టుకొని 10.5 పైన మళ్ళీ ½ ఇంచ్ ఖర్చుకు అంటే 11.5 తీసుకుంటున్నాను మొత్తానికి. ఇక్కడ కూడా 11.5 దగ్గర చూసుకొని -3 ఇంచెస్ అయితే చేసుకుంటున్నాను.
ఇక్కడ మనకు ఆమోల్ వచ్చేసి 16 రావాలి, అందులో సగం 8 దగ్గర మార్క్ చేసుకున్నది. దానికైతే ఫస్ట్ ఇట్లా లైన్స్ కొట్టుకుంటున్నాను క్రాస్గా. తర్వాత ఇక్కడ పైన స్మాల్ ప్రిల్ ఇమ్మన్నారు, అందాజు అయితే ఇచ్చాను. మన ఇష్టం, మన వాళ్ళకి ప్రిల్ సైజుని బట్టి మనం ఇవ్వచ్చు. ఎక్కువ ప్రిల్ కావాలంటే ఎక్కువది తీసుకోవాలి, తక్కువ ప్రిల్ అంటే తక్కువ. ఇక్కడ ఆల్రెడీ జాయింట్ పడుతుంది, ఒకటి 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది, కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా. ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఇక్కడ క్రాస్ కటింగ్ కావాలి, బ్యాక్ పార్ట్ ఆధారంగానే తీస్తాను. ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెడితేనేమో, క్రాస్గా పెడితేనేమో క్లాత్ సాగుతుంది, స్ట్రైట్గా అయితే సాగదు. మనం ఇక్కడ ఒకసారి క్రాస్గా మీకోసం నేను చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. క్రాస్గా సాగే సైడు ఈ విధంగా అయితే క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ కంటే మనం సాగదు, మనం ఎంత సాగబీకినా. కొందరికి క్రాస్ నచ్చుతుంది, కొందరికి స్ట్రైట్ నచ్చుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే యాస్టీజ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఎక్కువ రాకుండా. నెక్ 7 రావాలి, ఫ్రంట్ నెక్ మార్క్ చేశాను. తర్వాత మనకు హైట్ ఎంత ఉందనేది దానికైతే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు చెస్ట్ డౌన్ ఎంత అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి. వీళ్ళకు 13 రావాలండి. చెస్ట్ డౌన్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి, బాడీ పర్సనాలిటీని బట్టి తీసుకుంటాం. ఇక్కడ ఈ సైజుకి ఇంతే అనేది అయితే ఫిక్స్ కాదు. తర్వాత నెక్ కూడా స్టార్ నెక్కే. మన కింద 2.5, పైన 2 ఇంచెస్ కదా, కింద నుండి 1.5 ఇంచుకి తీసుకోవాలి, సేమ్ మన బ్యాక్ పార్ట్కి తీసుకున్నట్టే. తర్వాత ఒక 3/4 ఇంచుని పెంచుకొని దీన్ని ఈ విధంగా అయితే క్రాస్గా అయితే కొట్టుకోవాలి లైన్. తర్వాత ఇక్కడ చంక సైడు 1/2 ఇంచు లోతు తీసుకుంటాను నేను. ఎవరికైనా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ముడతలు రావు ఇలా తీసుకోవడం వల్ల. టూ ఇంచెస్ ఖర్చుకైతే తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక చిన్న కట్టించుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి. తర్వాత షేప్ బెల్ట్ పైన 3.5, ఇటు వచ్చేసరికి 1/4 తీసుకున్నానండి. ఉక్స్ పట్టి సైడు ఫస్ట్ లెంత్ చెక్ చేసుకోవాలి, మనకు సరిపోతుందా లేదా క్లాత్ అనేది. తర్వాత ఇక్కడ 3.5 తీసుకున్నాను.
ఇక్కడ వచ్చేసరికి 3:15. అక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకోవాలి, దాన్ని క్రాస్గా తీసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. తర్వాత శారీలో బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీన్ని పట్టి బేస్గా ఇప్పుడు మనం లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని కటింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను, బార్డర్ ఉంది కదా పెద్ద బార్డర్ని. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ దాంట్లో బొమ్మలు ఉంటాయండి బ్లౌజ్ పీస్లో, ఆ డిజైన్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో పికాక్స్ ఉన్నాయి, వాటివి పికాక్స్ డౌన్ కాకుండా చూసుకొని చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసిన సైడే బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను లైనింగ్ ఏ విధంగా అయితే తీసుకున్నానో ఆ విధంగానే మార్క్ చేసుకుంటున్నాను, అండ్ కటింగ్ కూడా అదే విధంగా చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది నాకు ఇలా అయితే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. లాస్ట్లో ఫ్రంట్ పార్టే కదా. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత మనకు చిన్న బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని అయితే ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అన్నట్టు. తర్వాత యాస్టీజ్గా మన ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ చూసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే 36 సైజు డిజైన్. మనకు స్టార్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.